హాయ్ అండి. నాలా మీకు కూడా ఏదన్నా జలుబు చేసి బాగా బారకంగా ఉన్నప్పుడు ఏదైనా పులుసు కూరలు తినాలనిపిస్తుందా? ముఖ్యంగా అయితే కొంతమందికైతే కోడి పులుసు తినాలనిపించిద్ది, కొంతమందికైతే కోడిగుడ్డు పులుసు తినాలనిపించిద్ది, ములక్కాయ చారు తినాలనిపించిద్ది. నాకైతే పప్పుచారు అలాంటివి అయితే ఇష్టం అనమాట. ఈరోజు నేను లేచేసరికి ఇక్కడ నాకు బాగా నేను లేగలేదు. లేచేసరికి ఇక్కడైతే మా అమ్మగారు అయితే బెండకాయ పులుసు చేసేసారనమాట. మామూలుగా అయితే చికెన్ పులుసు అయినా కానీ, కోడిగుడ్డు పులుసు అయినా, ములక్కాయ పులుసు అయినా ఈ బారకంగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ బెండకాయలను అయితే చక్కగా పసుపు వేసి ఒక 10 నిమిషాలు మనం లో టు మీడియంలో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి. మనం తిప్పేయకూడదు బెండకాయ కూర, ఊరనే ముక్కలన్నీ పాడైపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం లో టు మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలకు ఒకసారి మూత తీసి చక్కగా ఇలా మగ్గించుకోవాలన్నమాట. అది చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇక్కడైతే అమ్మ ఎక్కువ టమాటాలు వేసిందనమాట. ఈరోజు చింత పులుసు పోయకుండా ఇట్లా టమాటాలతో అయితే అమ్మ చేసిందనమాట. ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసింది. అట్లాగే కూరకు సరిపడా కారం, ఉప్పు వేసుకున్నాం అనమాట. ఈ టమాటాలు పులుసు ఒక 10 నిమిషాల్లో అయితే కూరలోకి అయితే దిగిద్ది అనమాట. ఇట్లా పులుసుగా చేసుకున్న తర్వాత మనం కొంచెం కోడిగుడ్డు అట్టు కానీ లేదా అప్పడాలు కానీ గొట్టాలు కానీ ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అనమాట. మనం ఈ పులుసులో రొయ్యలు కూడా, ఎండు రొయ్యలు లేదా పచ్చి రొయ్యలు లేదా కొంచెం నెత్తళ్ళ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజైతే అమ్మ అయితే సింపుల్గా చేసేసింది అనమాట. మీలో ఎంతమందికి బెండకాయ అంటే ఇష్టం అండి? ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బెండకాయ అయితే తినాలండి. దానిలో పులుసు అయితే ఎముకలకి మంచిదనమాట. మనకి గుజ్జు పట్టడానికి ఎముకలకి మంచిదనమాట. అట్లాగే బెండకాయలో మనకి ఎక్కువ ఫైబర్ ఉంటుందన్నమాట. మనకి డైజెషన్ కూడా చాలా అంటే చాలా మంచిదనమాట బెండకాయ కూర. మీలో ఎంతమంది చిన్నప్పుడు ఎక్కువగా లెక్కలు రావాలి బెండకాయలు తినేవాళ్ళండి? నేను మాత్రం తినేదాన్ని కాదండి. ఓకే అండి.